This is a non-religious channel. We do not support or promote any religion. The purpose of this channel is to provide accurate information about Islam to Muslims. నెలల క్రితం మన ఇస్లామిక మత ప్రచారకులు బ్రదర్ షఫీ గారు మహేందర్ అనే ఒక జర్నలిస్ట్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఖురాన్లో ఉన్నటువంటి సూరే ఫాతిహా, హైందవ ధర్మంలో సంస్కృతంలో ఉన్నటువంటి గాయత్రి మంత్రం రెండు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఇది ఒకే సృష్టికర్త పంపించింది, భారతదేశానికి సంబంధించిన సంస్కృతికి సంబంధించిన సంస్కృతం అనే భాషలో భారతీయులకు ఈ గాయత్రి మంత్రాన్ని ఇచ్చాడు, మరి అరబ్బులకు సూరే ఫాతిహాని అరబ్బీలో ఇచ్చాడు అన్న భావం వచ్చే విధంగా ఆయన ఆ రెండు ఒకే అర్థం కనిపిస్తున్నాయి, రెండు ఒకే అర్థమని కాబట్టి వివరించడానికి ప్రయత్నం చేశారు. అయితే దాని మీద ప్రతిస్పందిస్తూ నేను ఒక వీడియో చేశాను. అదేమిటంటే, షఫీ గారు, మీరు ఒకవేళ భారతీయ సంస్కృతికి భారతదేశానికి సంబంధించి ఆ సృష్టికర్త ఈ అరబ్బీలో పంపించిన దానికంటే వేలాది సంవత్సరాల ముందే భారతీయులకు ఆ సందేశాన్ని పంపించేసినట్లయితే, మరి దాని తర్వాత అరబ్బుల కోసం అరబ్బీలో పంపించినటువంటి దాన్ని ఈ భారతదేశంలో పెరుగుతున్నటువంటి, భారతదేశంలో జీవిస్తున్నటువంటి ముస్లిం సమూహం ఇక్కడ భారతీయ సంస్కృతికి ఆ భాషలోనే పంపించినటువంటి దాన్ని పాటించకుండా అరబ్బులకు పంపించిన దాన్ని అరబ్బులకు బానిసలుగా మారి ఆ భాషలోని ఆ వాక్యాలను ఆ వచనాలను పాటిస్తూ ఉన్నారు. ఎందుకు? మీరు బోధించవలసింది మీ ముస్లిం సమూహానికి ఈ అరబ్బులకు పంపించిన అరబ్బీలో పంపించినటువంటి వచనాలను మానేసి అదే అర్థంలో భారతదేశం కోసం, భారతీయ సంస్కృతి కోసం, భారతదేశంలో జీవిస్తున్నటువంటి వాళ్లకు సంస్కృతం అనే భాషలోనే వాళ్లకు అదే సందేశాన్ని ఇక్కడ దానికంటే వేల సంవత్సరాల ముందే ఇక్కడ పంపించబడింది కాబట్టి మీరు ఇది పాటించండి అని మీరు ముస్లిం సమూహానికి చెప్పాలి. కానీ ఇది మాకు ఇక్కడ హైందవ సమూహానికి వచ్చి ఇది వివరిస్తూ మీరందరూ హైందవ సమూహంలో లక్షలాది సంవత్సరాల ముందు, వేలాది సంవత్సరాల ముందు పంపించబడినటువంటి సంస్కృతంలో పంపించబడినటువంటి ఈ దేశానికి సంబంధించినటువంటి భాష అయిన సంస్కృతంలో పంపించినటువంటి గాయత్రి మంత్రాన్ని వదిలేసి ఈ అరబ్బీలో కేవలం 1400 సంవత్సరాల క్రితం అరబ్బుల కోసం పంపించిన దాన్ని పాటించమని భావిస్తున్నారా? ఏమిటి మీ ఉద్దేశం? మీరు చెప్పదలుచుకుంటే మీ ముస్లిం సమూహానికి చెప్పాలి, మీ అరబ్బుల యొక్క బానిసత్వాన్ని వదిలేసి, ఆ భాషను వదిలేసి ఈ భారతదేశం కోసమే ఆ సృష్టికర్తే సంస్కృతంలో పంపించినటువంటి ఈ శ్లోకాలను మీరు పాటించాలి, దాన్ని మీరు విశ్వసించాలని మీరు వాళ్లకు బోధించండి అనే అర్థంతో నేను ఒక వీడియో చేశాను. ఒక విషయం చెప్తాను సార్, ఎందుకంటే గాయత్రి మంత్రము నేను కూడా చదువుతాను. యాక్చువల్లీ మీరు చదివేటప్పుడు మీతో పాటు నేను కూడా రిపీట్ చేశాను. ఇది ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఈ మంత్రం యొక్క ప్రస్తావన వస్తుంది. ఇది చదివితే నాకు ఖురాన్లో నుంచి ఒక సూరా గుర్తొస్తుంది మహేందర్ గారు. ఖురాన్లో మొట్టమొదటి సూరా ఉంటుంది. మొట్టమొదటి సూరానే సూరే ఫాతిహా అంటారు. అదేంటంటే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహమానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తঈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దallin ఆమీన్. ఈ రెండు పక్కన పెడితే అరే
ఒకటే విషయం అరబ్బీలో ఉంది, అదే విషయం సంస్కృతంలో ఉంది కదా అనిపిస్తుంది. ఓకే, అంటే సేమ్ మీనింగ్ అంటే అక్కడ నుంచి ఇక్కడ కొట్టారా? ఉంది కదా అనిపిస్తుంది. ఓకే, గాయత్రి మంత్రం ఇక్కడ ఆయన చదివి వినిపించారు, ఈయన కూడా చదివాడు. ఇద్దరు కలిసి చదివిన తర్వాత షఫీ గారు ఏమంటున్నారంటే, గాయత్రి మంత్రం చదివిన తర్వాత నాకు అదే విషయం, సేమ్ విషయం అరబ్బీలో ఖురాన్లో ఉంది. దానికి ఎందుకంటే ఖురాన్ ప్రారంభమైనటువంటి మొట్టమొదటి అధ్యాయం ఏదైతే ఉందో సూరే ఫాతిహ, అది చదివి వినిపించారు ఆయన. చూద్దాం. అందులో ఉన్నటువంటి విషయమే గాయత్రి మంత్రంలో ఉంది. అంటే సేమ్ మీనింగ్. అంటే అక్కడ నుంచి ఇక్కడ కొట్టారా? ఇక్కడ నుంచి అక్కడ కాపీ కొట్టుంటారా? అంటే ఇప్పుడు కాపీ కొట్టారా అంటే ఇన్ఫర్మేషన్ ఏముంది దాని నేను నమ్ముతున్న విషయం చెప్తాను. ఓకే, ఈ మంత్రాన్ని ఏ సృష్టికర్త ఇచ్చాడో అదే సృష్టికర్త ఖురాన్ ఇచ్చాడు కాబట్టి సోర్స్ ఒకటే అంటాను. ఓకే, కానీ షఫీ గారు ఏ సృష్టికర్త అయితే సంస్కృతంలో ఇక్కడ ఇచ్చారు, భారతదేశానికి ఇచ్చేశాడు. భారతదేశం అన్న ప్రజలకు, భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు వాళ్ళ ప్రాచీన భాష సంస్కృతం కాబట్టి వాళ్లకు ఆ భాషలో అదే సందేశాన్ని అరబ్బీలో ఇచ్చిన దానికంటే 1000 సంవత్సరాల ముందు ఇక్కడ ఇచ్చేసాడు. కానీ దాని తర్వాత చాలా కాలం తర్వాత అరబ్బులకు అరబ్బీలో ఇచ్చాడు అదే సందేశాన్ని. అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు దేన్ని అనుసరించాలి సార్ షఫీ గారు? భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు అరబ్బుల కోసం అరబ్బీలో ఇచ్చినటువంటి దాన్ని పాటించాలా, లేదా ఎప్పుడైతే మీరే చెప్తున్నారు రెండిట్లోనూ సేమ్ ఒకే సందేశం ఉంది, ఒకే సందేశం ఉన్నప్పుడు అది కూడా దానికంటే 1000 సంవత్సరాల ముందే భారతదేశంలో అదే సందేశం పంపించబడినప్పుడు భారతీయ వాసులు, భారతదేశంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రాచీన భాష సంస్కృతం కాబట్టి వాళ్లకు ఆ భాషలో వాళ్లకు సందేశం వచ్చేసినప్పుడు, వాళ్లకు ఆ ఆదేశం వచ్చేసినప్పుడు భారతీయ పౌరులు దేన్ని పాటించాలి మీరే చెప్పాలి. అరబ్బులకు ఇచ్చినటువంటి భాషను పాటించాలా, లేదా భారతదేశములకు భారతవాసులకు భారతీయులకు ఇచ్చినటువంటి సందేశం పాటించాలా? భారత్లో ఉన్నటువంటి, ఇండియాలో ఉన్నటువంటి, భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు దేన్ని పాటించాలి సార్? అది కూడా చెప్తే బాగుండేది మీరు. అయితే అందులో నేను ఈ రెండు ఒకే అర్థంలాగా వస్తున్నాయి, రెండు ఒకే అర్థంతో వచ్చాయని ఆయన ప్రస్తావించినటువంటి ఆ భాగాన్ని నేను అందులో వివరించలేదు. దానికి బహుశా ఎందుకంటే నేను వివరించకపోవడానికి కారణం ఏమిటంటే, అది ఒక చిన్న షార్ట్ వీడియోగా చేద్దాం అనుకున్నాను. అది కొంచెం పెద్దదైపోయేసరికి దాన్ని వీడియో రూపంలో అలాగే ఇచ్చేసాను కాబట్టి అందులో వివరించలేకపోయాను. దాని మీద చాలా మంది కామెంట్లలో దాని గురించి ఆ నిజంగా ఒకటేనా, రెండిట్లో వ్యత్యాసం ఏమైనా ఉందా అని చాలా మంది కామెంట్ల ద్వారా తెలిపారు. కాబట్టి చాలా రోజుల నుంచి దీని మీద చేద్దామని భావిస్తూనే చేయలేకపోయాను కొన్ని పరిస్థితుల వల్ల. ఇప్పుడు ఆ పాయింట్ మీద నేను మీకు కొన్ని వివరణలు ఇస్తాను. నిజంగానే ఈ సూరే ఫాతిహ అన్న ఖురాన్లోని ఒక అధ్యాయానికి గాయత్రి మంత్రానికి సామీప్యం ఉందా, రెండు ఒకే అర్థంతో వచ్చాయా లేదా అన్నది మనం ఒకసారి పరిశీలిద్దాం. ముందు నేను ఆ అరబ్బీలో వచ్చినటువంటి సూరే ఫాతిహను మీకు చదివి వినిపించి దాని అర్థం కూడా చెప్తాను. తర్వాత మనం గాయత్రి మంత్రం వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీమ్ మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్జూబి అలైహిం వలస్సాలిన్. ఇది అరబ్బీలో వచ్చినటువంటి ఆ వచనం. ఇప్పుడు దాని అర్థం చూద్దాం మనం. దాని అర్థం ఏ విధంగా ఉంటుంది అంటే, నిజం చెప్పాలంటే ఇక్కడ ఇందులోనే చాలా పెద్ద లొసుగు ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే ముందు నేను అర్థం చెప్తాను, దాని తర్వాత ఆ లొసుగు ఏమిటో మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను.
మేము నిన్నే ఆరాధిస్తున్నాం మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాం. మాకు రుజు మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి. నీవు అనుగ్రహించిన వారి మార్గం అది, నీ కోపాన్ని రేకెత్తించిన వారి మార్గం కాదు, లేదా దారి తప్పిన వారి మార్గం కాదు అన్నది దీని యొక్క అర్థం, అరబ్బీ వచనం యొక్క అర్థం. ఇప్పుడు ఖురాన్ అన్నది ఎవరు పంపించారు? అల్లాహు పంపించినటువంటి గ్రంథంగా వీళ్ళ యొక్క విశ్వాసం. మరి ఈ వచనాన్ని అల్లాహు ఎవరిని ప్రార్థిస్తున్నాడు? ఇది అల్లాహువే ఎవరితోనో ప్రార్థిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇది అల్లాహు పంపించినటువంటి వచనం. అయితే వీళ్ళు, ఈ ఇస్లామిక మత ప్రచారకులు, ఈ విశ్వాసులకు బోధించేది ఏమిటంటే, ఇది మీరు మీరు అల్లాహుతో ప్రార్థించడానికి ఇలా ఈ వచనం పంపించబడింది అని వీళ్లను విశ్వాసింపచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాస్తవం చెప్పాలంటే ఈ వాక్యాల్లో, ఈ అరబ్బీ వచనాల్లో ఎక్కడ కూడా ఇది నేను మీకోసం పంపిస్తున్న వచనమనో, మీరు ఇలా నన్ను ప్రార్థించండి అనో అలాంటి ఏ ఒక్క వివరణ కూడా ఈ వచనంలోనే కాదు, మీకు ఖురాన్ అన్న మొత్తం గ్రంథం భూతద్దం పట్టి వెతుకున్నా కూడా మీకు ఎక్కడ కూడా ఆ వివరణ కనిపించదు. అంటే మరి ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకున్నారు వీళ్ళు? ఇది మీరు ప్రార్థించడానికి పంపించబడింది అంటే, ఇప్పుడు వీళ్లకు ఈ ఇస్లామిక మత ప్రచారకులు ఇలా వీళ్ళను బోధించారు, ఇది మీరు ప్రార్థించడానికి వచ్చిందండి. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక చిన్న పిల్లలు, 1వ తరగతి 2వ తరగతి చదువుతున్నటువంటి చిన్న పిల్లలు ఒక విషయాన్ని మనతో చెప్తున్నప్పుడు వాళ్ళు సరిగ్గా చెప్పలేరు దాన్ని. మనకు అది సరిగ్గా అర్థం కాదు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అన్నది. ఎందుకంటే అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు ఆ సరిగ్గా చెప్పలేక, ఆ భావాన్ని వాళ్ళు సరిగ్గా వ్యక్తపరచలేనటువంటి భాషా ప్రావీణ్యం కానీ వాళ్లకు ఆ ప్రావీణ్యం ఉండదు. కాబట్టి వాళ్ళు చెప్పేది మనకు సరిగా అర్థం కాదు. కానీ ఆ పరిస్థితుల్లో ఆ పిల్లల యొక్క అమ్మ మాతృమూర్తి వెనకాల నిలబడి, ఇది మా పాప ఉద్దేశించిన విషయం ఇది అని ఆవిడ దానికి వివరణ ఇస్తుంది. మా పాప చెప్పదలుచుకున్నటువంటి విషయం ఇది చెప్పదలుచుకున్నదని వాళ్ళ అమ్మ వివరణ ఇస్తుంది. ఇది అలాగే ఇది మా అల్లాహు ఉద్దేశించింది ఈ విశ్వాసులు ఇలా ప్రార్థించాలని. కానీ అల్లాహు దాన్ని సరిగా వివరించలేకపోయాడు. వీళ్ళు దాన్ని సరిగ్గా వివరించలేకపోయాడన్న అసమర్థతను వాళ్ళు అంగీకరించరు, వీళ్ళు బోధిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వచనాలు చెప్పినటువంటి అల్లాహు చిన్న కుర్రవాడితో సమానం. దీని వివరణ ఇస్తున్నటువంటి ఇస్లామిక మత ప్రచారకులు ఆ చిన్న పిల్లల యొక్క మాతృమూర్తి ఆ అమ్మతో సమానమని మనం భావించాలి. ఎందుకంటే వీళ్ళు చెప్పకనే ఏం చెప్తున్నారంటే, మా అళ్ళ సరిగ్గా చెప్పలేడు, సరిగ్గా వివరించలేడు, కాబట్టి ఒక చిన్న పిల్లవాడి వెనకాల నిలబడినటువంటి అమ్మ, ఆ పిల్లల యొక్క అమ్మ యొక్క దాన్ని మేము మీకు వివరిస్తాం. మీరు ఇప్పుడు నిలదీసి ప్రశ్నించారనుకోండి, మీరు ఎలా వివరిస్తారయ్యా, మీకు ఎలా తెలుసు అది అల్లా ఏం ఉద్దేశించాడో అంటే, లేదు అది మాకే దాని మీద అధికారం ఉంది, మేమే వివరిస్తాం. ఈ మొత్తం గ్రంథం కూడా ఇలాగే కొనసాగుతుంది. సరే, దీన్ని మనం వదిలేద్దాం. ఈ పాయింట్ నేను మళ్ళీ ఎప్పుడైనా చాలా వివరంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం వివరించదలుచుకున్నటువంటి ఈ రెండింటి అర్థం ఒకటేనా అని. దీని అర్థం నేను మీకు చెప్పాను. మేము నిన్నే ఆరాధిస్తున్నాం, నీ సహాయాన్నే అర్థిస్తున్నాం, మాకు రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చెయ్యి. నీవు అనుగ్రహించిన వారి మార్గం అది, నీ కోపాన్ని రేకెత్తించిన వారి మార్గం కాదు, లేదా దారి తప్పిన వారి మార్గం కాదు. ఇది దీని యొక్క అర్థం. ఇప్పుడు మనం గాయత్రి మంత్రాన్ని పరిశీలిద్దాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భార్గవదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్.
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భార్గవదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః. ఓం పరమాత్మ యొక్క పవిత్ర నామం అని మనం భావించవచ్చు. భూర్భువస్వః భూమి, అంతరిక్షం, స్వర్గం, ఈ మూడు లోకాలు. తత్ ఆ సర్వోత్కృష్టమైనటువంటి సవితో, సవితో అంటే సూర్యదేవుని, వరేణ్యం శ్రేష్టమైన ఆరాధనీయమైన, భార్గవ్ తేజస్సు దివ్యకాంతి, దేవస్య దేవుని, ధీమహి మేం ధ్యానిస్తాం, దియో బుద్ధిని, యో ఎవరు మాకు, ప్రచోదయ ప్రేరణ ఇవ్వు. దీని అర్థాన్ని మనం ఈ విధంగా, మేము మూడు లోకాల సృష్టికర్త అయిన సూర్యదేవుని యొక్క శ్రేష్టమైన దివ్య తేజస్సును ధ్యానిస్తాం. ఆ దేవుడు మా బుద్ధిని సత్ప్రవర్తన మరియు జ్ఞానం వైపు ప్రేరేపించుగాక అన్నది దీని యొక్క అర్థం. ఇంకోలా చెప్పాలంటే, ఓం భూర్భువస్వః ఓంకారంతో ప్రారంభమైన భూలోకం, భువర్లోకం, సువర్ణలోకం, స్వర్ణలోకం, స్వర్గలోకం అనే మూడు లోకాలకు అధిపతి అయినటువంటి పరమాత్మను సూచిస్తుంది. తత్సవితుర్వరేణ్యం ఆ సూర్య భగవానుని ప్రకాశవంతమైనటువంటి పూజింపదగిన శక్తిని సూచిస్తుంది. భార్గవదేవస్య ధీమహి ఆ దేవదేవుని తేజస్సును, ప్రకాశాన్ని మేము ధ్యానిస్తున్నాం. దేన్ని ధ్యానిస్తున్నాం? మీరు బాగా గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటంటే, మేము ఆ తేజస్సుని, ఆ ప్రకాశాన్ని ధ్యానిస్తున్నాం. ఏ తేజస్సుని? సూర్య భగవానుని, సూర్యుని నుంచి వస్తున్నటువంటి ఆ తేజస్సుని, ఆ ప్రకాశాన్ని మేము ఆరాధిస్తున్నాం, మేము ధ్యానిస్తున్నాం అన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ గాయత్రి మంత్రంలో. కానీ అదే అల్లాహు సూర్యుణ్ణి విశ్వాసించిన వాళ్లను తోలు తీస్తానని, వాళ్ల మీద దండయాత్ర చేసి వాళ్లతో యుద్ధం చేయండి, నేను సులేమాన్ అన్న ప్రవక్త సులేమాన్ మీద ఒక కథ ఈ మధ్యలోనే చేశాను. బహుశా మీరు ఎవరైనా ఆ వీడియో విన్నారా లేదా తెలీదు. నేను కావాలనుకుంటే ఈ వీడియోలో దాని లింక్ కూడా వేస్తాను. దాంట్లో నేను వివరంగా సూర్యుణ్ణి పూజించే ఒక సభ అనే మహారాణి ఆ పరిపాలించినటువంటి ఆ ప్రాంతంలో ఆ ప్రజలు, ఆ సభ అనే మహారాణి సూర్యుణ్ణి పూజిస్తూ ఉంటే సులేమాన్ వాళ్ళ మీద దండయాత్ర చేయండి, వాళ్ళని దోచుకోండి, వాళ్ళ సింహాసనాన్ని దోచి తీసుకురండి అని చెప్తూ ఉంటాడు. అంటే అల్లాహు దేన్ని కూడా ప్రత్యేకంగా సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను ఆరాధించే వాళ్ళ మీద భగ్గున లేస్తూ ఉంటాడు. నన్ను వదిలేసి సూర్యుణ్ణి, నా శక్తితో సృష్టించబడినటువంటి దాన్ని ధ్యానిస్తారా అంటే అల్లాహు దాన్ని ఎప్పటికీ క్షమించడు. నాతో పాటు వేరే ఒక అంశాన్ని ఎవరైనా ఆరాధించినా, మీరు విశ్వాసించినా కూడా నేను ఎన్నటికీ అది నేను మీకు క్షమించను అని ఖురాన్లో 4వ అధ్యాయంలోని 48వ వచనంలో చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ గాయత్రి మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశమే సూర్యదేవును, సూర్య భగవానుని యొక్క తేజస్సును, ప్రకాశవంతమైనటువంటి ఆ శక్తిని విశ్వాసించడం. మరి ఇవి రెండు ఒకటి ఎలా అయ్యాయో షఫీ గారే చెప్పాలి. మరి ఇప్పుడు మీకు ఇది సరిగ్గా అర్థమైందని భావిస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు ఇది ఇంకా సరిగ్గా అర్థం కాకుండా ఉన్నట్లయితే మీరు కామెంట్లో తెలియజేయండి. మరొక కాస్త దీర్ఘ సమయం తీసుకుని దాన్ని మరింత వివరణలతో వివరించడానికి నేను మరో వీడియోలో ప్రయత్నం చేస్తాను. జై హింద్, జై భారత్, వందే మాతరం.